కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేత నారదాసు వసంతరావు ముఖ్య అతిథిగా హాజరై ఆటో కార్మికుల బాధలను విని చెల్లించిపోయారు. ఆటో కార్మికుడి కూతురి వివాహంలో మేనమామగా తన వంతు సహాయంగా 5,016 రూపాయలను అందిస్తానని ప్రకటించారు. వేదిక మీద ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ వసంతరావును ప్రత్యేకంగా అభినందించారు. వీరితో పాటు కృతజ్ఞతగా ఆటో డ్రైవర్లందరూ నారదాసు వసంతరావును ఘనంగా సన్మానించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఒక వ్యక్తి సొంతగా 5,016 రూపాయలను ఆడబిడ్డ పెళ్లికి కట్నంగా అందించడం సంతోషంగా ఉందన్నారు ఆటో కార్మికులంటే ప్రజల్లో ఒక చిన్న చూపు ఉందని, కానీ వారు 108 కి ధీటుగా సేవలందిస్తారన్నారు. అలాంటి ఆటో కార్మికులను గౌరవించుకోవడమే బాధ్యతగా నా వంతు సహాయంగా బంగారు మైసమ్మ తల్లి దీవెనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కరీంనగర్ ఆటో సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, నూతన పాలకవర్గ సభ్యులతో పాటు ఆయా డివిజన్లో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు కరీంనగర్ జిల్లా నూతన ఆటో యూనియన్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బొమ్మిడి శ్రీనివాసరెడ్డి వారి పాలకవర్గం తరపున మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నా పేరు నారదాస్ వసంతరావు. నేను ఆ యూనియన్ ప్రమాణ స్వీకారం పాల్గొనడం జరిగింది. వారికి నేను నా తరపున అంటే మా బంగారు మైసమ్మ దయ వల్ల ఆటో యూనియన్ వాళ్ళందరికీ, ఆడపిల్ల ఉన్న డ్రైవర్ అందరికీ, వాళ్ళ బిడ్డలకు ఒక మేనమామగా నేను మా బంగారు మైసమ్మ తరపున వారి పెళ్లి కోసము ఒక 5,000 రూపాయలు ప్రకటన జరిగింది చిరు కానుకగా. భక్తితో నేను నా తరపున మేము ప్రకటిస్తున్నాను. దీన్ని ఎవరు కూడా తప్పు అనుకోవద్దు. అట్లాగే ఆటో యూనియన్లు అంటే నాకు చాలా గౌరవము. వారు ముందు ఎన్నో ఈ శ్రీనివాసరెడ్డి కానీ వేరే వారి పాలకవర్గం కూడా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను.